రేపటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతా రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేశారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు ఉండనున్నాయి. ఇక సమ్మిట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. 2047 లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. సో ప్రజెంట్ మనం ఈ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా స్టాల్స్ ని ఏర్పాటు చేసినటువంటి ఏరియాలో ఉన్నాము. చూడొచ్చు, మొదటిగా మూసీకి సంబంధించి మూసీని పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సో దాన్ని వివరించేటువంటి విధంగా ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్, సో మూసీకి సంబంధించి ఇతర దేశాల్లో ఇప్పటి వరకు వారు ఎక్కడెక్కడ విజిట్ చేశారు, సో ఎట్లా ఉండబోతుంది మూసీకి సంబంధించి సో అనేది ఇక్కడ ఉండనుంది. సో మూసీకి సంబంధించి ఒకసారి మనం లోపల కనుక చూడొచ్చు. సో మూసీకి సంబంధించి పునరుద్ధరణ జరిగితే ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విధంగా పూర్తిగా ఎల్ఈడి ఉంటుంది. సో ఎల్ఈడి ద్వారా ఇక్కడ అంతా కూడా వివరిస్తారు. సో ఇక్కడ వివరించిన తర్వాత మళ్ళీ లోపల ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అటు ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి కానీ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ అన్ని ఉంటాయి. సో ఇదంతా కూడా మూసీని ఎట్లా పునరుద్ధరణ చేస్తున్నాము, మూసీని ఎలా అభివృద్ధి చేస్తాము, సో చాలా వరకు హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయి ఆ పరివాహక ప్రాంతాల ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా ఇక్కడ వివరిస్తారు. ఇక మరోవైపు రాజేంద్ర నగర్ ఏరియా ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఉంది. ఇక రివర్ రిజర్వేషన్ తర్వాత ఎట్లా ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చేయనున్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎట్లా సైడ్ కి ఆ రోడ్స్ ఎట్లా ఉంటాయి, సో ఇట్లాంటి విజువల్స్ అన్ని కూడా ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ స్టాల్ మొత్తం కూడా మూసీకి సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకు చూసాం మనం, మూసీ అంతా కూడా కలుషితం అవుతుంది కాబట్టి సో దాన్ని పునరుద్ధరణ చేయాలి. ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చారు కాబట్టి అట్లాంటివన్నీ కూడా ఈ స్టాల్ కి సంబంధించి వివరిస్తారు. తర్వాత తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్, అంటే మనం చూడొచ్చు పూర్తిగా కూడా వేస్ట్ టు ఎనర్జీ, తర్వాత ఈవీకి సంబంధించి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ అది ఏర్పాటు చేశారు. తెలంగాణ మీన్స్ నెట్ జీరో అని, అంటే ఫ్యూచర్ లో భాగంగా అది ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్కి సంబంధించి కూడా, అంటే తెలంగాణ పోలీస్ చేపట్టబోయేటువంటి విషయాలతో పాటు ఇంకా చాలా స్టాల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత సాఫ్రాన్ కి సంబంధించినటువంటి స్కై రూట్ ఏర్పాటు చేశారు. ఇట్లా ప్రతి ఒక్క స్టాల్ కి ప్రతి ఒక్క డిస్ప్లేను ఏర్పాటు చేసి ఒక గైడ్ ఉంటాడు. సో ఆ గైడ్ అన్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మేలు మనం చూడొచ్చు, కాళేశ్వరం కట్టినటువంటి పెద్ద ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వారు కూడా బాహుబలి మోటార్స్ ని ఎట్లా ఉపయోగిస్తారు, సో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించి కూడా ధ్రువ స్పేస్ కు సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్ లో సో ఈ ధ్రువ స్పేస్ కు సంబంధించినటువంటి పార్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది వివరించనున్నారు. ఇక మరోవైపు అటు జిహెచ్ఎంసీ కానీ తర్వాత ఏటీసీలకు సంబంధించి కూడా కొత్తగా ఐటీఐ కాలేజెస్ ని ఏటీసీ సెంటర్లుగా మార్చారు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో వాటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్లోబల్ సమ్మిట్ అంటే గ్లోబల్ ఆకారంలో ఉన్నటువంటి ఒక గ్లోబల్ ని కూడా ఇక్కడ మధ్యలో ఈ స్టాల్స్ కి మధ్యలో ఉంచారు. ఈ స్టాల్ చూడొచ్చు, ఇది ఫ్యూచర్ స్టాండర్డ్ ఆఫ్ పోలీసింగ్ సంబంధించి ఇటు ఏఐ డ్రైవింగ్స్ తో పాటు సైబర్ సంబంధించి కానీ, తర్వాత డిజిటల్ ఫోరెన్సిక్స్ సంబంధించి కానీ, తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ కి సంబంధించి కానీ, తర్వాత ఏఐ డ్రైవింగ్ 1930 హెల్ప్ లైన్ కి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. తర్వాత డార్క్ వెబ్ కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ కి సంబంధించి సో ఇట్లా అన్ని విషయాలకు సంబంధించి కూడా ఈ స్టాల్స్ లో ఉంటాయి. సో టువర్డ్స్ ఏ సైబర్ సేఫ్ తెలంగాణ, సైబర్ సేఫ్ వైపు తెలంగాణ రాష్ట్రం అన్నట్టు విధంగా ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. సో ఈ స్టాల్స్ ని కూడా రేపు వచ్చేటువంటి అతిథులకు వివరించనున్నారు. ఇక ఇందిరా మహిళా శక్తికి సంబంధించితో పాటు విజన్ 2047 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు
చాలా వరకు కూడా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. సో ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఈ పనులన్నీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఆదివాసులు కానీ తర్వాత మనకి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో తయారు చేసేటువంటి బొమ్మలని మొత్తం కూడా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ విజన్ 2047 లో భాగంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు అన్ని చెక్క బొమ్మలతో చేసినటువంటి వాటితో పాటు వివిధ చిత్రాలను కూడా గీసినటువంటి బొమ్మల్ని చెక్క బొమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ కోయడోలుకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. సో కోయడోలును సో మనకి వచ్చేటువంటి ప్రతినిధులకు ఈ కోయడోలు యొక్క విశిష్టతను కూడా తెలిసేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. సో ఆదివాసులు తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే కోయడోలును కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్ కు సంబంధించి కూడా తీసుకొస్తున్నటువంటి పాలసీలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే పాలసీలు, స్పోర్ట్స్ లో ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా పథకాలు సాధిస్తున్నారు. అటు మెన్స్ ఉమెన్స్ లో భాగంగా చాలా స్పోర్ట్స్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముందంజలో ఉంచుతున్నారు. కాబట్టి సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫున కూడా రాబోయే రోజుల్లో చేపట్టబోయే పథకాలకు సంబంధించి కూడా వివరించనున్నారు. ఇంకా చాలా వరకు కూడా ఇటు హ్యాండ్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా ఏర్పాటు చేశారు. సో తెలంగాణ జిఐ ప్రొడక్ట్స్ అంటే ఈ ఏర్పాటు క్రాఫ్ట్ కి సంబంధించి అటు టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి అన్ని కూడా రేపు వచ్చేటువంటి ప్రతినిధులకు ఇక్కడ ఈ స్టాల్ ద్వారా వివరిస్తారు. కార్మిక శాఖ నుంచి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి చేసినటువంటి అన్నికి సంబంధించినటువంటి ఎంఓఏలు కానీ తర్వాత ఎలక్ట్రీషియన్స్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ కు సంబంధించి కానీ సో ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్టాల్స్ ద్వారా వివరిస్తారు. తర్వాత రష్యన్ మనకి మీటింగ్ రష్యన్ ఇతర దేశాల నుంచి చేసుకున్న వారు ఉన్నారు. తర్వాత నర్సెస్ తర్వాత జర్మనీ ఎంఓయూ విత్ 2 కమ్స్ అని కూడా మనకి గతంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తర్వాత కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ సారథ్యంలో కూడా చేసుకున్నారు. ఎడ్యుకేషన్ ఫర్ ఏ రైజింగ్ తెలంగాణ అంటూ కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి స్టాల్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇట్లా రకరకాలైనటువంటి ఇటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. మనకి దాదాపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు మనకి మాసప్ ట్యాంక్ అంటే మనకి విజయనగర్ కాలనీలో 6 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేశారు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని. సో ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున జిల్లాల నుంచి కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఈ ఏటీసీ సెంటర్లు కొత్తగా వచ్చిన మల్లేపల్లిలో ఉన్నటువంటి ఏటీసీ సెంటర్లకు సంబంధించి కూడా ఇక్కడ అడ్వాన్స్ గా వివరించనున్నారు. ఇప్పటికే అటు కేంద్ర మనకి ఏదైతే ఈ కార్మిక శాఖ మంత్రి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామితో పాటు అటు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానా కిషోర్ ఆధ్వర్యంలో కూడా ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించి కూడా ఇన్స్టిట్యూషన్ లో సో ఇప్పటి వరకు అడ్వాన్స్ గా తీసుకొచ్చేటువంటి వివరాలను కూడా ఇక్కడ ఏరున్నారు. సో జిఎంఆర్ కి సంబంధించినటువంటి ఒక స్టాల్ ని ఏర్పాటు చేశారు. తర్వాత క్రెడాయికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో క్రెడాయికి సంబంధించి కూడా అంటే పెట్టుబడులకు సంబంధించి ఎందుకంటే ఈ క్రెడాయికి సంబంధించి ఎక్కువగా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సో దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. తర్వాత హెల్త్ అండ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అటు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఇది మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏర్పాటు చేస్తే పూర్తిగా కూడా దానికి సంబంధించి వివరించేటువంటి అవకాశం ఉంటుంది. అటు తర్వాత ఇది ఇందిరా మహిళా శక్తికి సంబంధించి కూడా అంటే మహిళలకు సాధికారతలో భాగంగా ఇందిరా మహిళా శక్తి చేసి సో ఇందిరా మహిళా శక్తి భవన్ కి సంబంధించి కానీ తర్వాత ఇప్పటివరకు ఈ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా ఇందులో పెట్రోల్ బంకులే కానీ తర్వాత ఫ్యూల్ స్టేషన్ ఈ పెట్రోల్ బంకులలో పనిచేసే వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వివరించనున్నారు. సో పూర్తిగా మాత్రం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా 2047 రైజింగ్ తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక నినాదంతో సో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఇక మరోవైపు మెట్రో రైలు తర్వాత హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఒక 3 లోగోలతో ఇక్కడ హైడ్రాను కూడా ఏర్పాటు చేశారు. సో సిటీలో జరుగుతున్నటువంటి మేజర్ గా ఇవే ఉంటాయి. ఇటు హెచ్ఎండిఏ కానీ అటు జిహెచ్ఎంసి, హైడ్రా తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు సో వీటన్ని మేజర్ గా ఉంటాయి. కాబట్టి సో వాటి యొక్క పనితీరును అంటే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని వివరించనున్నారు. సో ఇట్లా అన్ని కూడా పనులు చకచక కొనసాగుతున్నాయి. సో పూర్తిగా కూడా ఇంకా చూడొచ్చు మనకి దాదాపు 80% పనులు కూడా పూర్తయ్యాయి. సో రేపటికి అంటే ఈ రోజు కల్లా పూర్తవుతాయి. ఇక రేపు వచ్చేటువంటి ప్రతి ఒక్క
అతిథికి మొత్తం అర్థమయ్యేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, సో ఇట్లాంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి ఫలాలు, తర్వాత ఇట్లాంటి అన్నీ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క సంక్షేమ శాఖ నుండి ఎట్లాంటి ఉపాధి కల్పిస్తున్నాం, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఎట్లాంటి విషయాలు చేపట్టబోతున్నాం, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా వివరించేటువంటి విధంగా ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ స్టాల్స్ అన్ని కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లోకి వచ్చే ప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తారు. సో వారికి అర్థమయ్యేటువంటి విధంగా కూడా ఈ స్టాల్స్ లో ఉన్నటువంటి వారు వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్ లో మొత్తంగా పనులు కూడా దాదాపు పూర్తి దశలో ఉన్నాయనే చెప్పవచ్చు.